మైమ్ గురించి ఒకసారి ఆడియన్స్కి ఏమైనా చూపిస్తారా? రెండు పట్టుకున్నాం అనుకోండి, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సో నా స్పేస్ ఇంతే, బట్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఎలా వచ్చింది సార్ అసలు ప్యాషనేట్ అది? చిన్నప్పుడు స్కూల్లో అంకుషావల్ అని ఒక మిత్రుడు ఉంటే, తను చేస్తున్నప్పుడు మీకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటే కదా, కట్ చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. ఎయిర్పోర్ట్లో చూసి మాట్లాడుతున్న సందర్భంలో నాకు ప్రపోజ్ చేసింది. సో ఫౌజీలో క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? డెఫినెట్లీగా హిస్టరీని సృష్టిస్తుంది. దిల్ రాజు గారు మిమ్మల్ని పరిచయంగా పిలిచి మీ గురించి మాట్లాడారు. అవును అవును. అసలు ఆ మూమెంట్ అది ఎలా? సినిమా మొత్తంలో ఒక దర్శకుడు కూడా నా గురించి మాట్లాడాలి. సో ఇన్స్పిరేషన్గా చెప్పారు మదర్ గురించి, ఒకసారి చెప్తారు? రీసెంట్లీ ఏం జరిగిందంటే, మా మదర్కి షీ గాట్ ఎ క్యాన్సర్. హాయ్ వ్యూస్, దిస్ ఈస్ యశ్వంత్. ఈరోజు మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఆయన ఒక మైమ్ మధు గారు. ఎవరో కాదు, ఆయన బలగం మూవీ ద్వారా మన ముందు పరిచయం అయ్యారు. కానీ దానికన్నా ముందు మైమ్స్లో చాలా పేరు ప్రత్యేకలు సంపాదించుకున్నారు. సో ఆయన అవార్డ్స్ కూడా వచ్చే వాళ్ళకి. సో ఆ మైమ్ జర్నీ ఏంటో, ఆ బలగం నుంచి వచ్చిన వాళ్ళకి పేరు ప్రత్యేకలతో వేరే మూవీస్లో కూడా చేశారు. సో ఆ జర్నీ, ఆ స్ట్రగుల్స్ గురించి తెలుసుకుందాం రండి. హలో సార్. నమస్తే. బాగున్నారు సార్? సూపర్ సార్. జనరల్గా ఇప్పుడు ఎవరిని ఇంటి పేరు పెట్టుకుంటారు, కానీ మైమ్ మీరు చేసిన కళ నుంచే మీకు పేరు వచ్చింది. సో దాన్ని ఎలా ప్రైడ్గా తీసుకుంటారా, ఎట్లా? ఆఫ్ కోర్స్ చేస్తున్న ఆర్ట్ ఫామ్ లోపల జనాలు, నేను పెట్టుకోలేదు యాక్చువల్గా మైమ్ మదర్. నేను ఏకే కుమార్ గారని వరంగల్ మిత్రులు, వారు ఫస్ట్ టైం తను ఆ పేరు పెట్టి పిలిచారు. సో ఈజీగా ఉంటుందని జనాలకి, ప్రెస్ వాళ్ళందరూ అలాగే రాసేవారు. సో అట్లా వెళ్ళడం ఉంది. నేను నా విజిటింగ్ కార్డ్స్లో అరుసం మధుసూదన్ అనే ప్రింట్ చేయించుకుంటాను. సో ఆర్ట్ ఫామ్ మీద పాపులర్ కావడం అనేది, ఆ పేరు మీద ఉండడం అనేది చాలా ఆనందంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మైమ్స్ అనేది అది ఎలా, ఆ కళ మీద మీకు ఎలా ఎలా వచ్చింది సార్ అసలు ప్యాషనేట్ అది? చిన్నప్పుడు స్కూల్లో అంకుషావల్ అని ఒక మిత్రుడు ఉంటే, తను చేస్తున్నప్పుడు అది మైమ్ అని కూడా మాకు తెలియదు, మూకాభినయం అని తెలుగులో అంటారు. సో తను స్కూల్లో ప్రోగ్రాంలో 9th క్లాస్లో తను చేస్తున్నప్పుడు మేమందరం చూసాం. అది టీచర్స్ సెలెక్షన్ ఉంటుంది కదా. సో టీచర్స్కి ముందు చేస్తుంటే ఇంట్రెస్ట్గా మాకు చూడడం జరిగింది. అది నా మైండ్లో ఉండింది. తర్వాత మా కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా విపరీతంగా అవే ఉండేవి. సో బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు వచ్చేట మధ్యలో గ్యాప్ ఫిల్లర్స్గా మా వాలంటీర్స్ని అందరినీ లోపల ఏదైనా ఒకటి చేయాలంటే, నాకు ఇది వచ్చు, మోన్ యాక్షన్ వచ్చు అని నేను చూపించంటే, అది మోన్ యాక్షన్ కాదురా, ఇది మైమ్ అంటారు అని మా వాళ్ళు పెద్దవాళ్ళంతా చెప్పడం. నాకు మేకప్ వేసి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పడం పెట్టినారు. నన్ను మర్చిపోయినారు. బట్ నేను వచ్చి మధ్యలో వచ్చి నన్ను అందరూ వెళ్ళిపోతున్న ప్రోగ్రామ్ అయిపోయింది, నన్ను మర్చిపోయినా అరే ఉందని వాళ్ళందరూ పిలిచి మళ్ళీ నా ప్రోగ్రామ్ పెట్టినారు అరౌండ్ midnight. దే ఎంజాయ్డ్ అలాట్. సో మేము అందరం అక్కడనే పడుకునేవాళ్ళం. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోయినాక అందరూ వెళ్ళిపోయాక ఆ దేవుడి దగ్గరే పడుకునేవాళ్ళం. ఆర్టిస్టులు కూడా ఆ రోజు లేట్ అయిందని పడుకున్నారు, మేము పడుకుంటున్నాం. అందులో ఒక ఆర్టిస్ట్, ఫోక్ సంబంధించిన ఆర్టిస్ట్, పొట్టిగా లావుగా భలే ఉన్నాడు రావడు, భలే మైమ్ చేశాడు, ఆడికి భలే ఫ్యూచర్ ఉంది అని ఒక మాట అంటుంటే, ఆడెవడగా వీడి అని నన్ను దించినారు. ఓకే. సో ఆ మాట, ఆ పొగడత, అమ్మో ఏదో నాకు ఉంది అని నన్ను నేను ఆలోచించుకునేటట్టుగా తెలియకుండా జరిగింది. సో అట్లా ఈ ఆర్ట్ ఫామ్ ఏంటి, ఈ ఆర్ట్ ఫామ్ ఎక్కడ పుట్టింది, ఎవరున్నారు ఈ దీంట్లో, ఎవరి ద్వారా వెళ్తే నేను నేర్చుకోవచ్చు అని అలా అలా వెళ్ళడం. నాగభూషణం గారు అనేటువంటి ఫస్ట్ గురువు దొరకడం, తర్వాత కలకత్తాకు వెళ్ళి నిరంజన్ గోస్వామి గారని వారి దగ్గర నేర్చుకోవడం, తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు నాకు స్పాన్సర్ చేశారు అమెరికాకు వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడం, అక్కడ టోనీ మ్యాంట్నోర్ ఆయన దగ్గర నేర్చుకోవడం. తర్వాత ఇండియాలో చాలామంది, నరేంద్ర కాట్కర్ గారు అని చాలా సీనియర్ మోస్ట్ థియేటర్ పర్సన్, వారి దగ్గర వర్క్షాప్ ఒకటి చేయడం. తర్వాత చాలామంది మిగతా వాళ్ళ దగ్గర దీనికి అనుబంధమైనటువంటి అట్లా అట్లా జర్నీ సాగుతుంది. అలా 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు.
సరే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆడియన్స్లో కూడా కళల గురించి, డ్యాన్స్ గురించి, సాంగ్స్ గురించి వింటారు తప్ప మైమ్స్ గురించి చాలా తక్కువ. సో ఇంటర్నేషనల్ లెవెల్గా ఇది పాపులర్ కావచ్చు, కానీ ఇప్పుడు కూడా మన ఆడియన్స్కి మైమ్స్ గురించి ఎక్కువ మంది తెలియదు. కొంచెం వివరంగా వాళ్ళ గురించి చెప్పగలరా మైమ్స్ గురించి? మైమ్ అనేది చాలా ప్రాచీనమైన కళ. భారత నాట్య శాస్త్రాన్ని ప్రకారంగా చతుర్వేద అభినయమే యాక్టింగ్ అంటారు. ఆంగిక అభినయం, సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం, ఈ 4 అభినయాలు కలిపిస్తే యాక్టింగ్. సో వాచికం అంటే డైలాగ్, అది తీసేసినాక 3 అభినయాలు మైమ్లో ఉంటాయి. ఓకే. సో ఒక యాక్టర్ కావాలన్నా, ఒక డాన్సర్ కావాలన్నా, ఒక ఎనీ ఆర్టిస్ట్ మైమ్ లేకుండా వాడు ఏం చేయలేడు. సో మైమ్ అనేది అన్ని కళలకు తల్లి లాంటిది. సో మైమ్ నేర్చుకున్న తర్వాత మిగతా అతన్ని నేర్చుకుంటాడు. వాడికి తెలియదు. నటుడికి చాలా మందికి ఏంటంటే వాళ్ళు మైమ్ కూడా చేస్తారని. ఇప్పుడు 2 యాక్టర్స్ ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ఖాళీగానే ఉంటాడుగా. ఖాళీగా ఉంటే పండుతుందా? లేదు. తను అభినయించాలి. మరి ఎలా అభినయిస్తున్నాడు? సైలెంట్లోనే అనుభవిస్తున్నాడు, బట్ ఏదో అర్థంతో చేస్తున్నాడు. సో ప్రతిసారి మైమ్ ఉంటుంది. సో మైమ్ లేకపోతే లైఫ్లో ఆర్ట్ ఫామ్ లోపల వేరే లేదు. సో దట్ ఈస్ ద థింగ్. సో పాపులారిటీ అంటే దాన్ని ప్రత్యేకమైనటువంటి కళగా చాలా తక్కువ మంది కళాకారులు ఉన్నారు, కానీ ఈ కళను ఉపయోగించుకొని అందరూ గొప్ప వాళ్ళైన ఉన్నారు. కమల్ హాసన్ గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వాళ్ళు నేర్చుకునే ఇన్స్టిట్యూషన్లో మైమ్ పాఠాలు చెప్పినారు. వాళ్ళు మైమ్ నేర్చుకున్నారు. సో వితౌట్ మైమ్ దే కెన్ నాట్. ఈవెన్ ఒక మంచి డాన్సర్ కావాలంటే అభినయానికి సంబంధించి నేర్చుకోవాలి. వాళ్ళ అభినయం సరిగా లేకపోతే ఎలా? సో పాయింట్ ఏంటంటే మైమ్ లేకపోతే ఆర్ట్ ఫామ్ లేదు. సో ప్రత్యేకించి ఇండివిజువల్ ఆర్ట్ ఫామ్గా ఆర్టిస్టులు తక్కువ ఉన్నారు, కానీ మైమ్ని ఉపయోగించుకొని అన్ని కళలు నడుస్తున్నాయి ఇండైరెక్ట్గా. అది బేస్. అది వితౌట్ పునాది నువ్వు బిల్డింగ్ కట్టగలుగుతావా? లేదు. సో అది తల్లి, అది ఇంకా అది లేకపోతే ఇంకోటి లేదు అది. సో ఇట్ ఈస్ అ బేస్ను తల్లిని మర్చిపోయినట్టుగా ఉండదు. సో మన మైమ్ భారతదేశంలో అంతర్లీనంగా ఉంటుంది. బయటి కంట్రీస్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కళగా ఉంది, అంతే. ఓకే సార్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎట్లా సపోర్ట్ చేసేవారు మీ మైమ్స్కి వెళ్తున్నానంటే? ఎట్లా ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు అప్పట్లో ఎక్కువ సపోర్ట్ ఉండేది కాదు. కారణం ఏంటంటే నేను ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఏ మధుసూదన్ MBBS అని నేను 6th క్లాస్లో నా ప్రోగ్రెస్ కార్డ్ మీద రాసుకున్నాను. అంత ప్యాషనేట్ ఉండేది. వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఎప్పుడో రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళేసేసి రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. ఒక చిన్న మామూలు ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తి ఒక అటెండర్ స్థాయి నుంచి స్టార్ట్ చేశారు తన జర్నీ. సో ఎలా ఉంటుంది, నా కొడుకు మంచి చదువుకొని గొప్పవాడే ముందుకు వెళ్ళాలని ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ పెట్టాలి ఇవన్నీ అంటే వాళ్ళకి ఒక డిగ్రేట్గానే ఫీల్ అయినటువంటి వాతావరణం అప్పుడు. సో ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని టీవీ ఛానల్స్ కానీ మీడియా సపోర్ట్ కానీ అప్పుడు అంతే లేదు. సో కాకపోతే వేదికలు ఎక్కువగా ఉండేవి, అవకాశాలు, చాలా ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఆఫ్టర్ కరోనా అయితే మొత్తం పోయాయి. కానీ వీ హ్యావ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి పోతే ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకున్నట్టుగా అనేక అవకాశాలు పుట్టినాయి. కానీ ఆనాటి కాలం లోపల, ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచన స్థాయికి ఏ తల్లిదండ్రులు ఆర్ట్ పట్ల తక్కువగా మొదలు చూపించేవారు. ఎస్పెషల్లీ తెలంగాణ కానీ ఇటువైపు చాలా తక్కువగా ఉండేది. సో నన్ను చాలా వెనక్కి లాగడానికి ట్రై చేసినారు. బట్ అందువల్లనేమో ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి పట్టుదల పుట్టింది. వాళ్ళు వద్దంటుంటే ఇంకా మొండి పట్టు పెరిగింది నాకు. సో వాళ్ళు తెలియకుండా నన్ను ప్రోత్సహించినట్టయింది. సార్ తెలంగాణ గురించి చెప్పారు కాబట్టి, జబల్పూర్లో ఒకసారి మీరు ప్రోగ్రామ్ చేశారు. ఐ మీన్ ఇంటర్నేషనల్ అవార్డు మైమ్స్కి వెళ్ళినప్పుడు, మైమ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నారంట కదా, తెలంగాణ నుంచి వచ్చారంటే కొంచెం తక్కువగా చూసారంట కదా. అక్కడ ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్, మా నేషనల్ మైమ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొట్టమొదటి 1-2 months ఇంత అయిందే. దెన్ అంటే అప్పుడే పుట్టింది జనాల లోపలంగా ఏ స్టేటు ఏంటి అప్పుడు ఆ వేరే తిరిగా భావన ఉండే. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాని రూపురేఖలు ఇప్పుడు మొత్తం మారిపోయింది, అది వేరే విషయం. సో అప్పుడు జనాలు ఒక తక్కువ ఫీలింగ్ ఉండే, ఈజ్ ఫ్రమ్ अभी नया पैदा हुआ है ना तेलंगाना से आ गया
అని అనగానే అతను యాంకర్ ఒకటి చెప్పినా తీసుకునే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉన్నదంటే ఛత్తీస్గఢ్ అండ్ అప్పుడే వెనుకబడిన ఉన్న రాష్ట్రాల కింద తెలంగాణ కూడా వెనక్కిబడినటువంటి ఒక తక్కువ భావంతో ఉన్న అభిప్రాయం ఉండేటట్టుగా వాళ్ళు నవ్వినారు. ఐ ఫీల్ట్ ఏముంది శరీరంలో ప్రతి అవయవం ఇంపార్టెంట్, ఏ అవయవాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఇది భారతదేశం, భారతదేశం లోపల అన్ని రాష్ట్రాలు సేమ్. అవి ఒక్క రాష్ట్రం లేకపోతే భారతదేశం ఎట్లా అవుతుంది? సో అన్నీ కలుపుతూనే కదా మనం ఒక దేశం సంవిధానం అనేది జరుగుతుంది. ఒక ఈ హెచ్చు తగ్గులు ఏంటి అనే ఒక ఫీలింగ్ ఎందుకు మనసులో ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక చిముక్కంది. బట్ నాలో ఆనాటి ప్రోగ్రామ్ అయిపోయాక దే గివెన్ మై స్టాండింగ్ ఓవేషన్. సూపర్. సో ఐ సెడ్, నాకేమనిపించిందంటే ఐ షుడ్ సే సంథింగ్. యూనో వాళ్ళే మామూలుగా ఉన్న వాళ్ళే ఆడిటోరియం చేసినారు. వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. యూనో కోహినూర్ డైమండ్ అనేది గోల్కొండలో ఫోటోలో దొరికింది. గోల్కొండ ఫోటో ఇక్కడ లేదు, తెలంగాణలోనే ఉంది. సో వీఆర్ ఆల్సో ఫ్రమ్ దిస్ మై మాట ఆల్సో కమింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చెప్తే ఇంకా చప్పట్లు కొట్టినా. అలాగే అక్కడ జబల్పూర్లో కొన్ని పత్రికలు కూడా రాసినాయి. ఓకే, అట్లా. సో మీరు చెప్పారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ అని. సో ఈ కెరీర్ కానీ తీసుకున్నారు కదా ఈ ఫీల్డ్లో, సో ఎటువంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు మీరు? యాక్చువల్గా నేరళ్ళ వేణుమాధవ్ గారు నాకు ఇన్స్పిరేషన్, ఈ ఆర్ట్ ఫామ్ లోపల నిలదొక్కుని ముందుకు వెళ్దామని. వారు ఒక టీచర్, నేను ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించి అలాగే ఆ ఉద్యోగం మీద వస్తున్న డబ్బుతోటి ఈ ఆర్ట్ ఫామ్ని ముందుకు వెళ్ళాలనేటువంటి వారి మాదిరిగా నేను ఆలోచించేవాడిని. కానీ వాళ్ళ అబ్బాయి కానీ గురువుగారు కానీ ఆయన ఉన్నప్పుడు అలా, నాయన అట్లా వద్దాయా, నువ్వు ముందుకెళ్ళు అనేది ఉండేది. కానీ లేదు గురుగారు, మీరు టీచర్గా ఉండడం వల్లనే మీరు వెళ్ళినారు, మీరు ఆ ధైర్యం లేకపోతే మీరు ఎలా ఉండేది అని నాకు ఒక ప్రాక్టికల్గా ఉండేది మైండ్లో. ఒక చిన్న ఉద్యోగం సంపాదించాం, కిడ్స్ కాలేజ్ అని హుజరాబాద్లో. అది అప్పుడే పెట్టారు, ఒక 1 year or 2 years అయింది. దాంట్లో నేను జాయిన్ అయ్యాను యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ స్పాన్సర్డ్ ఆర్టిస్ట్ అనే పేరు మీద జాయిన్ అయ్యాను. ఆ యాజమాన్యం వాళ్ళంతా కుటుంబ సభ్యులుగా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేయడానికి వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఒక బందీ అయిన ఫీలింగ్ ఉండేది మనకల్లా వేరు. సో మా గురువు గారితో అన్నాను, రోజు ఒక టిఫిన్ బాక్స్ సంకన వేసుకుని వెళ్తున్నా, వాళ్ళు వస్తున్నా, ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది, ఆనందం లేదు. అంటే తు కళాకార్ బన్నా చాతే హో యా క్లర్క్ బన్నా చాతే హో? मैं कलाकार बनना चाहता हूँ. तो क्लर्क का जॉब छोड़ दो. तो पैसे कैसे आएगा गुरुजी? पैसे के बारे में मत सोचो बेटा, काम के बारे में सोचो. ओके. जब तुम काम के बारे में सोचेगा, तुम्हारा पीछे पैसे भाग के आएगा. సో దట్ వర్డ్, నేను పని మాత్రమే ఈ ఆర్ట్ ఫామ్లో పని మాత్రమే వెతుక్కోవాలని గట్టిగా నమ్మేసి వచ్చేసిన. సో అలాగే దీక్షిత్ గారని తను నన్ను మానసపుత్రుడుగా తన ఇంట్లో పెట్టుకొని, తర్వాత చాట్ల శ్రీరాములు లాంటి పెద్దవాళ్ళు నాకు డిక్షన్ కూడా చెప్పింది. నా కంఠం బాగుంది, తర్వాత ఈజ్ ఉంది కనుక నాటకాలు నాకు రాగానే హైదరాబాద్లో ఫస్ట్ టైం మోహన్ గారని శ్రీశరమూర్తి గారి రచన లోపల ఆయన దర్శనలో ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డు. ఓకే. సో నాటకం అరంగేట్రంతో నాకు బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది. అతి చిన్న వయసులో ఉత్తమ నటుడు అరంగేట్రంతో రావడం అనేది అది హిస్టరీ తెలుగు నాటక రంగం లోపల. సో ఇట్ వాజ్ హిస్టరీ. అది కూడా చాట్ల శ్రీరాములు గారు నాకు చెప్పినారు. సో అట్లా ఉండడం వల్ల నేను పెద్దవాళ్ళందరూ నన్ను, నువ్వు టీవీ కూడా చేయి, అండ్ మైమ్స్ ఎట్లా చేస్తున్నావు, మైమ్ షోస్ వెళ్తాం, వర్క్షాప్స్ చేస్తున్నావు, యాక్టింగ్ నేర్పిస్తున్నావు. సో మిస్టర్ అండ్ మిస్సెస్ న్యూసెన్స్ అని జీ తెలుగు ఛానల్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. అందులో మొదటి సీరియల్గా నేను చేశాను. అందులో నరేష్ గారు, గుండు హనుమంతరావు గారు, అలీ, చాలామంది కమీడియన్స్ అంతా రోజు ఒక గెస్ట్ మా దగ్గర వచ్చిపోయారు. 40 episodes చేశాను. సో దెన్ అది నా ఫస్ట్ సీరియల్. తర్వాత చక్రవాకం, మొగలు, అలా బిందు నాయుడు గారు నన్ను, మంజులా నాయుడు గారు ఎంకరేజ్ చేసినారు. తర్వాత ఇంకా టీవీకి వెళ్ళడానికి కాకుండా నా వర్క్షాప్స్ మీదనే బిజీగా ఉంటుంది. సో టీవీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను పీజీ చేశాను. నా డబ్బు కావాలి,
ప్లస్ నా సర్వైవల్కి సంబంధించినవి కావాలి, ఓ ఇల్లు కొనుక్కున్నాను. ఓకే. సో లోన్ కావాలి. నాకు టీవీ నన్ను అక్కడ చేర్చుకుంది. ఓకే. సో టీవీ వల్ల రోజు అప్పట్లో 1000 రూపాయలు, 1500, 2500 వాళ్ళు దే యూస్ టు పే. అవి నాకు కరెక్ట్గా నా మంత్లీకి ఈఎంఐకి వెళ్ళేది. మంజుల నాయుడు గారు, బిందు నాయుడు గారు అయితే వాళ్ళైతే కన్నబిడ్డ మాదిరిగా చూసుకున్నారు. సో వాళ్ళు అక్కడికి వెళ్తే చిన్న క్యారెక్టర్ ఉండవచ్చు, నాకు ఒక డే వర్క్ ఉండేది. సో నేనేం చేసేవాడిని డబ్బింగ్ చెప్పుకునేవాడిని, వేరే క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పేవాడిని, తర్వాత ఎడిటింగ్ ఎలా చేసేవారు చూసేవాడిని, తర్వాత ఆర్ఆర్ నా క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి ఆర్ఆర్ వేయించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని నేను ఆ డిజైన్ ఎలా చేస్తారు. సో అన్ని రాత్రి 12 గంటల వరకు నేను అక్కడే ఉండేవాడిని ఉదయం వెళ్తే. సో అట్లా ఈవెన్ షూట్లో కూడా ఉన్నప్పుడు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు షార్ట్ డివిజన్ ఎలా చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా నేను ఎలా ఉంటుందని నేర్చుకునేవాడిని. తర్వాత లైటింగ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి లైట్ ఎక్కడ పెడుతున్నాడు, కీ లైట్ అంటే ఏంటి, ఫిల్లర్ అంటే ఏంటి, బ్యాక్ లైట్ అంటే ఏంటి, ఎలా థర్మకోల్తో పెడుతున్నాడు, ఆర్టిస్ట్కి ఎంతవరకు స్పేస్ ఉంది, ఇలా టెక్నికల్ అంశాలు కూడా నేర్చుకునే అవకాశం నాకు శ్రీకాంత్ ప్రొడక్షన్ నుంచి ఎక్కువగా సో ఇట్స్ మాతృక సంస్థ. సో అట్లా నాకు వచ్చిన తర్వాత నాకు మళ్ళా నా థియేటర్ రంగంని ఎప్పుడు రెగ్యులర్గా ఉండే బయటి కంట్రీస్ వెళ్ళడం, ఆయన పాపం వాళ్ళు నన్ను చాలా అక్కన చేర్చుకొని చేసిన. సో అట్లా నాకు నా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ ఎలా ఉందంటే నీ పనిని మాత్రం ఎత్తుకునేవాడిని, నాకు ఇంత ఇస్తేనే నేను చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నా పని బాగుంటే వాళ్ళు ఎంత ఇచ్చైనా తీసుకెళ్తారు, నా పని బాగాలేదనుకో నేను ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వరు. ఇది నా మనసులో మెలిగినటువంటి అంశం. డిమాండ్ చేయలేదు, వర్క్ చేసుకునే నా వర్క్ చేసుకుంటే వాళ్ళే డిమాండ్గా నీకు ఇంత ఇస్తానే ఆయన ఉండు నువ్వు ఎటుపోకు అని అనడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని నేను నమ్మినవాడిని. అలాగే జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడో ఒక ప్రోగ్రామ్ చేస్తే 500 ఇచ్చిన కాడ వాళ్ళు 1,50,000 కూడా మనం ఇచ్చి మనల్ని తీసుకెళ్తున్నారు నేటి రోజుల్లో అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో మనం ఆనాడే నేను 1,00,000 గురించి ఆలోచిస్తే ఈ స్థాయి ఉంటుంది. సో నాకు గురువు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తు, काम के बारे में सोचो, पैसे के बारे में मत सोचो, तो काम करते रहो, पैसे तुम्हारे पीछे भाग के आएगा. సో ఐ కేమ్ విత్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చా, ఒకటే సూట్ కేసు, అందులో 2-3 జాతర బట్టలు, నా సబ్బు, టూత్ బ్రష్, అంతే. దీక్షిత్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు హ్యావ్ ఓన్ అపార్ట్మెంట్ ఉంది, ఓ కార్ ఉంది, ఓ బైక్ ఉంది, ఓ సైకిల్ ఉంది, సో సంసారం ఉంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆర్ట్ ఫామ్ నుంచి వచ్చినాయి, సో నా పని నుంచి వచ్చినాయి. సో పనిని నమ్ముకున్నంతే, ఇంకేం లేదు. సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడానికి కావాల్సినటువంటి వాతావరణం, ఎవరైనా గురువులు వస్తే వాళ్ళ దగ్గరికి నేర్చుకోవడం, ఇప్పటికి కూడా నేను వెళ్తాను. సో ఎప్పుడైనా కాదు, అసలు యూనిట్ లెర్న్ అప్ టు డెత్. సో ఇది అందరు చెప్తుంటారు, అది ఎంతవరకు నిజం అది అనుకునేవాడిని, కానీ బట్ అది నిజం. అది లేకపోతే మనం ఆగిపోతాం. సో ఐ లర్న్ హార్స్ రైడింగ్, ఐ లర్న్ నేను కలరీ పైటు, తాయిచి, ఎంతవరకు నా ఆర్ట్ ఫామ్కి అవసరం. యోగా డిప్లొమా హోల్డర్ని, కరోనా టైంలో హార్స్ రైడింగ్ వెళ్ళి నేర్చుకున్నాను, అండ్ చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత కరసాం నేర్చుకున్నాను. సో వీ నీడ్ టు వర్క్ ఎవ్రీడే. ఇప్పటికీ నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను, నా కంఠం బాగుంటుంది, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు శృతిలో చెప్పాలి, ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో కనుక అక్షర దోషాలు ఏమైనా ఉంటాయి, స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. సో మైమ్ నుంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి కనుక, సో వాటిని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు అడిగినది నేను ఇవ్వాలి అంటే అందులో కూడా సాధన చేయాలి. సో అప్పుడు వాక్శుద్ధి కోసం, ఉచ్చారణ కోసం గురువులు చెప్పినవి నేర్చుకునేవాడిని. అలా సాధన కోసం ఇప్పుడు కూడా ఐ వేకప్ ఎట్ 3:30 ఉదయం, 4 to 5 ఒక మ్యూజిక్ క్లాస్ ఉంటుంది నాకు ఆన్లైన్ ఒక గురువు దగ్గర నుంచి. సో తర్వాత మళ్ళీ నా ఫిజికల్ అప్ టు 7:30, 8 వరకు నా ఫిజికల్ ఎక్సర్సైజ్ నడుస్తూనే ఉంటుంది. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ అవుట్ యువర్ బాడీ. నీ బాడీ ఇప్పుడు మైమ్ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఏంటి, శరీరమే. శరీరం సరిగ్గా లేకపోతే మైమ్ ఎక్కడ చేస్తాడు. నా దగ్గర ఎంత లోపల ఏదో ఉంది అని ఉన్నా కానీ నువ్వు ప్రదర్శించకపోతే వేస్టేగా, వేస్ట్, యూ కెనాట్. సో యూ నీడ్ టు హెల్త్ ప్రాపర్లీ, అన్ని ఫిట్గా ఉండాలి, అన్ని ప్రాపర్గా చేసుకోవాలి. సో నీ వెపన్ని ఎప్పటికీ సెట్ చేసుకోవాలి.
సో అట్లా ఐ నీడ్ మైమ్ గురించి ఒకసారి ఆడియన్స్కి ఏమైనా చూపిస్తారా ఒకసారి? ఆడియన్స్ యూ కెన్ గెట్ ఇట్, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆస్థాభినయం. ఇది మనం నాట్యశాస్త్రానికి ఏమంటా అంటే పతాకం అని అంటాం. ఈ పతాకాన్ని మామూలుగా ఈ ఫోర్స్ పెట్టినాం అనుకోండి, నా మనసు లోపల ఒక భావన వచ్చేసేసుకొని ఇక్కడ ఏదో ఉంది అని అనుకోండి, దెన్ యూ విల్ ఫీల్ సంథింగ్. ఓకే, సో ఇక్కడనే ఉంటుంది అది, దెన్ యూ విల్ సీ. సో సో యూ కెన్ క్రియేట్ ఎనీ ఇల్యూషన్. ఓకే, సో చేతులతోటే ఒక ప్రదర్శన, హోల్ బాడీ తోటి ఒకటి. సో నేను మామూలుగా జస్ట్ ఈ పాయింట్ తోటి, దీన్ని చిన్ముద్ర అంటాం, రెండు పట్టుకున్నాం అనుకోండి, దీనికి చూసాను నేను పై చూస్తే మీరు కూడా చూసారు. సో దెన్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. అదే దీన్ని పిడికిలు చేశాను అనుకో, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ రైట్. సో నా స్పేస్ ఇంతే, బట్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. వండర్ఫుల్ సార్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇదే చిన్ముద్రని మీరు పెట్టుకున్నారు అనుకోండి, దెన్ సాగదీయచ్చు, దగ్గర తీయవచ్చు. సో యూ కెన్ క్రియేట్ a circle also, you can create straight also, you can create anything. సో మైండ్లో షేప్ క్రియేట్ చేసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసేసి మూమెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక పార్ట్. సో దట్స్ ఇట్. సో ఈ మైమ్ దాంట్లో మీరు చాలా నేషనల్ వరకు వెళ్ళారు కదా, సో ఒక జర్నీ ఆర్క్ బాగా పైకి వెళ్ళింది. సో ఇంత జర్నీ వెళ్ళినప్పుడు మూవీస్లో రావడానికి ఎట్లా వచ్చారు మీరు మూవీస్లోకి రావడానికి? మూవీస్ మీద నాకు ఒకప్పుడు నాకు పెద్ద దాని మీద చేయాలనే అంత థాట్ నాకు ఎప్పుడు లేదు నిజాయితీగా. సో నటుడుగా నంది అవార్డు అందుకున్న తర్వాత, టీవీ ఏదో చేసిన తర్వాత, అందులో కూడా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. సో ఇవన్నీ నడుస్తున్న తర్వాత సినిమాకి ఆకాశవాణి అనే మూవీ, కార్తికేయ గారి అశ్విన్ డైరెక్షన్. సో ఏదో ప్రొడక్షన్ చేస్తున్నారని ఆర్టిస్టులు కావాలంటే అందులో తెలిసిన వాళ్ళు, నీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదన్నా, ఎవరైనా పంపించండి ప్లీజ్ అని అంటే నేను రెఫర్ చేశాను. సడన్గా వాళ్ళు నన్ను చూసిన తర్వాత, అన్న మీరు దయచేసి ఏమనుకోవద్దన్న, భిక్షు గారి కూతురు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ మై టీచర్, వారి కూతురు, అన్న ప్లీజ్ అన్న ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, అన్ని క్యాస్టింగ్ అయిపోయినాయి, ఒక్క క్యారెక్టర్ దొరకట్లేదు, దాన్ని అలా పెట్టినారు, ఒకరిని అనుకున్నారు కానీ అంత సాటిస్ఫాక్షన్ లేరు, మీరు కొంచెం ప్లీజ్ అన్న అంటే, సరే అట్లాగే. బట్ నాకు ఈ ఆడ సినిమా అంటే అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఎట్లుంటుందో ఏమో, ఇమ్మడని వ్యవహారం ఏమో, ఎట్లా ఏం కాదన్నా నువ్వు రా అన్నా. ఎలాగానే ఏదో చెప్తే వాళ్ళ తగ్గట్టుగా చిన్న ఇన్సిడెంట్ చెప్తే చేసి చూపించాను, నాకు ఇట్లనే కావాలన్నా, ఇదే కావాలన్నా, ఇంకా 5-6 వెరైటీలు చేస్తామంట, వద్దమ్మా ఇదే కావాలి. సరే 3 days తర్వాత గొట్టెక్కాలి, తీరా చూస్తే అది రాజమౌళి గారి కాంపౌండ్, వాళ్ళ అబ్బాయి ప్రొడక్షన్ అనుకొని, తర్వాత అది మళ్ళీ వేరే వాళ్ళు తీశారు. బట్ ఆ మూవీ 95% వారి ఆధ్వర్యంలో జరిగింది. మా సెట్లోనే RRR షూట్ కూడా జరిగింది. ఆ సెట్లోనే మా సెట్ నచ్చింది రాజమౌళి గారికి, నచ్చి దాంట్లో ఒక కొన్ని సీన్స్ కూడా చేశారు. వచ్చేవారు రాజమౌళి గారు వచ్చి చూస్తున్నారు ఒకసారి, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి దానికి బిగినింగ్ లో సపోర్టివ్గా ఉండే, తర్వాత వాళ్ళు RRRలో బిజీగా ఉండడం వల్ల ఆ ప్రొడక్షన్ ని వేరే వాళ్ళకి ఇచ్చి ఏదో చేసినారు. అది ఆకాశవాణి, అది కరోనా రావడం వల్ల అది వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్ లో రావడం వల్ల ఎవరు చూడలేకపోయారు, చాలా తక్కువ మంది చూశారు. సపోజ్ నేషనల్ అవార్డుకి వెళ్తుంది అని జనాలలో అంత గొప్పగా ఆలోచన ఉండేది, అంత మంచి సినిమా అది ఆకాశవాణి. సో అది చేసిన తర్వాత అప్పుడు పనిచేసినప్పుడు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మౌత్ పబ్లిసిటీ అవుతాయి కదా, నేను పని దొరికితే ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ దే విల్ కాల్. సో నాకు అదే నమ్మకం. సో వాళ్ళు అక్కడి నుంచి ఇలాంటి మెల్లిగా నా బలగం దాకా వెళ్ళింది. ఆకాశవాణి సినిమా చూసి
ప్రియదర్శి మిగతా వాళ్ళంతా ఆ రోజు వచ్చారు. అందులో క్యారెక్టర్ వేణు నాకు వేరే కోణంలో పరిచయం. ఊరికే కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజే తన సినిమా చూశాడు. అన్న ఇలా ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంది అని నాకు చెప్పినాడు. సో దెన్ వి వెంట్ అండ్ అతను ఆడిషన్ తీసుకున్నాడు నన్ను. తీసుకుని మేము అలాగైనా చేద్దామని అలా వెళ్ళిపోయాం. అప్పటికి వేరే క్యారెక్టర్ కోసం గడ్డము జుట్టు అలా ఉండే, కానీ ఆ క్యారెక్టర్ కోసం మొత్తం నీట్గా చేసి చాలా తక్కువ గడ్డం 3-4 days ఉన్నటువంటి అలా చేసుకుని దాని. సో బలగం వచ్చిన తర్వాత జనాలలోకి వెళ్ళింది, కానీ బలగం సినిమా చూసి అవకాశాలు నాకేం రాలేదు. కానీ బలగం లోపల గుర్తింపు వచ్చింది. చాలా బాగుంటుంది సినిమా, చాలా గుర్తింపు వచ్చింది. చాలా మంది వీరిని ఇలా పెట్టుకోవచ్చు, అలా పెట్టవచ్చు, అలా క్యారెక్టర్ పెట్టుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఆ అనుకున్న టైం లోపల క్యారెక్టర్స్ అన్ని షూట్లకు వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మెయిన్ లీడ్గా ఒకటి సైన్ చేశాను నేను. సో ఇట్లా ఇట్స్ గోయింగ్ ఆన్ నా. సో మెయిన్ విలన్గా చేస్తున్నాను. సరిపోదా సినిమాను ఒకటి కమర్షియల్ మూవీ పడిన తర్వాత దెన్ ప్రభాస్ గారితో ఒక మూవీ చేస్తున్నాను. రామ్ చరణ్ గారి మూవీ ఒకటి చేస్తున్నాను. సో ఒక రిలీజ్కి ఒక 4 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సో ద పాయింట్ ఏంటంటే ఒక్క మూవీ వల్ల, ఆకాశవాణి అనేటువంటి ఒక మూవీ వల్ల నా జర్నీ సినిమా వైపు అడుగులు పడింది. సో డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. నాకు మైమ్ కావాల్సినటువంటి నాకు ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఏ వన్ ఇన్స్టిట్యూషన్. నేను యాజ్ యాక్టింగ్ టీచర్గా మైమ్కి బాడీ అండ్ మూవ్మెంట్ టీచర్గా FTA పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లోపల నేను పాఠాలు చెప్పేవాడిని. 2011 నుంచి అక్కడ సిలబస్ ఇవ్వడం అట్లా నడుస్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక గురుకుల్ సిస్టమ్ లోపల ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. బాడీ అండ్ మైమ్ మీద, బాడీ అండ్ వెదర్ వర్క్షాప్ లాంటివి అని నాకు కోరిక. అది 2-3 సార్లు ప్రయత్నం చేశా కానీ కాలేదు. అది ఆగిపోయింది. చిన్న జయస్వామి గారే ఫౌండేషన్ స్టోన్ వేశారు. బట్ ఒక ఇంజనీర్ మమ్మల్ని మోసం చేయడం వల్ల అది ఆగిపోయింది. బట్ ఐ వాంట్ టు డూ నా ఓన్గా అయినా గవర్నమెంట్ సపోర్ట్ తోటి అయినా కానీ చేయాలని కోరిక నాకు. సో మూవీ వల్ల మేబీ వీ డోంట్ నో someone getting more opportunity, whatever the amount will come, I want to make one good institution for this state. ఎందుకంటే బయట దేశాల నుంచి కూడా నా దగ్గర నేర్చుకోవాలని చాలామంది ఉత్సాహం చూసిన వాళ్ళు ఉన్నారు, చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు, వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, నన్ను పిలుస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ విల్ బి ద అనదర్ న్యూ ప్లేస్ అవుతుంది. చాలామంది కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా విడేస్ ఫైన్ ట్యూన్ కోసం నా దగ్గరికి వస్తున్నారు, మైమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని. ఇంతకుముందు నేర్పించే టీచర్స్ లేరు. నేనే నేర్చుకోవాలంటే కలకట్టాకో అమెరికాకి వెళ్ళాను. ఇప్పుడు నేర్చుకోవడానికి ఇండియాకి వస్తున్నారు. సో వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ మైమ్ స్కూల్ ఫ్రాన్స్లో ఉంటుంది, ఫ్రెంచ్ ఆర్టిస్ట్. బట్ వాళ్ళకి నేను వర్క్షాప్ చెప్పాను, వెళ్ళాను. సో ద పాయింట్ ఏంటంటే వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నీ నుంచి ఏదో ఉంది, కొత్తదనం ఉంది అని అంటే జనాలు డెఫినెట్లీ చేస్తారు. సో వై డోంట్ డూ అవర్ పీపుల్ ఇక్కడ పెడితే ఎట్లా ఉంటుంది జనాలు. చాలామంది ఫిలింకి ఇండస్ట్రీకి వెళ్తున్నారు, చాలామంది హీరోగా ఉన్న వాళ్ళు నా దగ్గర నేర్చుకుంటున్నారు, ఇండివిజువల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలామంది అప్కమింగ్ హీరోస్, డెబ్యూ హీరోస్కి వస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ ఫైన్ ట్యూన్ కోసం డాన్సర్స్ నా దగ్గరికి వస్తారు. నేను వెళ్ళి నాట్య గ్రూప్ అని బెంగళూరులో ఉంది, ఒడిస్సీ కటక్లో ఉంది. సో వీళ్ళకి నేను డాన్స్ అభినయానికి సంబంధించిన మైండ్ పార్ట్ ఏంటుందని వాళ్ళకి చెప్తాను. సో వీ నీడ్ టు డూ హియర్, అది నా ఆలోచన. దానికోసం సినిమాలోకి వచ్చాం. అలా నడుస్తుంది, ఇది నడుస్తుంది, అది నడుస్తుంది. బలగంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, తమ్ముడి క్యారెక్టర్ది. సో దాంట్లో ఇప్పుడు ఆయన అన్నయ్య లాస్ట్ క్లైమాక్స్లో ఆయన కూర్చోగానే ఆయన కాళ్ళ మీద పడతారు, వెంటనే ఎమోషన్ ఫీల్ అవుతారు కదా, రియల్గా జరిగిందండి కదా అక్కడ అప్పుడు? అవును. యాక్చువల్గా ఏంటంటే వేణు ఈ దానికి అతనికి ఏం ప్రిపేర్ కాలేదు. ఆర్టిస్ట్ నుంచి ఏం వస్తే అది తీసుకుందాం అనే ఉద్దేశం మీద డైరెక్టర్ ఉన్నాడు. సిచ్యువేషన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. తనకి చాలా టెన్షన్ ఉండే, అది ఆ చెట్టు ఆ వాతావరణం ఇక్కడ జరగాలని చాలా నిఖంచితంగా ఉండి 1 ఎకరం ఉండేటువంటి వరి పొలాన్ని కూడా పాపం పక్క పెట్టేసేసుకొని వాళ్ళతో మాట్లాడి చేస్తున్న సందర్భం అది. మాకు హీ ఎక్స్ప్లెయిన్
నాకు తెలుసు కథ అంతా, ఎందుకంటే వరుసగా జరుగుతుంది షూట్. వరుసగా జరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతాం, ట్రావెల్ ఈజీ అవుతుంది. సో మేమందరం ముందు సీన్స్ చాలా విషాదంగా ఉండేవి. నేను వచ్చి పడిపోవడం ఇవన్నీ నన్ను చూడడానికి కూడా జనాలు వచ్చేవాళ్ళు. ఇతను ఏడుస్తాడు, అమ్మో బిడ్డ ఏడుస్తాడా అని సగం మంది చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్న రియలైజేషన్ మీద మీరు వచ్చి నిలబడతారు అని, మీరు తప్పైందన్నా అన్నట్టుగా రావాలి అని అంతే చెప్పింది నాకు. సరే ఈ పూర్తి కెమెరా బ్యాక్ నేను వచ్చి నిలబడితే ఎలా కన్వే అవుతుంది. సో దెన్ ఐ థాట్ కెమెరా మా అన్న మీదే ఫోకస్ మీద ఉంది. సో ఐ డూ వన్ థింగ్ అనుకొని నా మనసులో నేను అనుకొని, ఎవరు కానీ ఇంకా సరెండర్ అంటే ఏముంటుంది, సరెండర్ అంటే ఇంకా నన్ను క్షమించని అనేది వల్ల కాళ్ళ మీద పడి తప్పించి ఇంకేముండదు. దాసోహం అంటాం. సో అన్న దగ్గర అంతకంటే బస్ట్ ఇంకేముండదు. సో ఐ డిడ్ రియల్లీ దేర్. సో జయరామ్ క్యారెక్టర్ గారు ఏంటంటే అతనికి ఆంధ్ర స్లాంగ్ తెలంగాణ వచ్చేది కాదు, చాలా కష్టపడేవాడు. ఒక తెలియకుండా ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పెట్టి చేద్దామా అని వాళ్ళు అనుకున్నారు, కానీ బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ అతనితో చేయించినారు, అతను కష్టపడ్డాడు కూడా. అతను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాడు పాపం కొంచెం. కానీ ఆనాడు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే పడిన తర్వాత నిజంగా అతను ఏడ్ చేసినాడు. బయటకు వచ్చేసి షార్ట్ అయిపోయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, తను ఎవరితో మాట్లాడాను. అతను నా దగ్గరకు వచ్చి గట్టిగా, మధు మీరు అలా కాళ్ళ మీద పడగానే నాకు నిజంగా దుఃఖం వచ్చేసింది అని కౌలించుకున్నాడు. సో దట్ లీడ్స్ మీ అనదర్ లెవెల్. సినిమా మొత్తం లోపల ఎక్కడైనా చిన్న చిన్న తొక్కుడాలనే ఉంటాయి, కానీ అది జనాలకి అక్కడి నుంచి నెక్స్ట్ ఎమోషన్కి వెళ్ళడానికి బస్ట్ అయింది. సో సేమ్ అదే ఐ విల్ సే వన్ థింగ్ ఓన్లీ, దట్స్ ఇట్. వన్స్ యూ ఇన్వాల్వ్ దృశ్యం కనబడిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ నువ్వు చెప్పింది విని చేయాల్సి వస్తుంది. నటుడు అనేవాడు ఏంటంటే దర్శకుడి యొక్క ఊహనికి దగ్గర కావాలి, అతని పండించడానికి నీ యొక్క తాహత కూడా ఉండాలి. కొందరు దర్శకులకు అక్కర్లేదు, చెయ్యి అంతే పెట్టు అంతే ఇంకెక్కువ చేద్దాం అంటారు, వాళ్ళకి అంతే కావాలి. అంత అయితే వాళ్ళ ఊహ పాడైపోతుంది. సో అదే అర్థం చేసుకొని వెళ్ళగలిగేటువంటిదే కెమెరా యాక్టింగ్. ఇట్స్ వెరీ అర్థం చేసుకుంటే చాలా సులువు. ఎందుకంటే మన కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అంతమంది నిన్ను నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. మ్యూజిక్ ద్వారా, ఎడిటింగ్ ద్వారా, కెమెరా ద్వారా, వాళ్ళ యొక్క ఊహల ద్వారా. సో మన కోసం అంతమంది పనిచేస్తారు. సో కనుక ఒక్కసారి అందరిని అర్థం చేసుకుంటే చాలా సులువు, చాలా ఇష్టం, చాలా విజువల్ ఏర్పడుతుంది. సో నాకు మైమ్ ఉండడం వల్ల ఈ ఎడిటింగ్ కానీ, లైటింగ్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, తర్వాత మూమెంట్ కానీ, అభినయానికి సంబంధించినవి కానీ కొన్నేళ్ల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు తక్కువ కాలంలోనే అందుకునేటువంటి అవకాశం దక్కింది. దాంట్లో ఇంకో సీన్ ఉంటుంది, బాపు అరుస్తారు ఆయన పడుకున్నప్పుడు బాడీ మీద, బాపు అరగగానే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారంట కదా. సో అది ఒక మామూలుగా అందరు చెవులో పిలుస్తారు. లాస్ట్ అది షాట్ లేదు, సినిమాలో లేదు, నా బ్యాక్ షాట్ వేసినారు యాక్చువల్గా. సో దెన్ ఆయనే లౌక్యం తోటి మామూలుగా అందరు పిలిచినప్పుడు తను అన్నాడు, సార్ అందరు పిలిచినప్పుడు నాకు ఒక తీరుగా ఉంది, మీరు పిలిచినప్పుడు లోపల పేగులు దిగినట్టుగా అయింది వేరే సార్ అని అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే నేను నా బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్, నేను అనేక చావులను చూసిన. మాకు పద్మాక్ష గుట్ట దగ్గర బాడీని తీసుకెళ్తున్నప్పుడు కింద పడుకోబెట్టి అవన్నీ నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయి. లిటరలీ ఐ ఇన్వాల్వ్డ్. ఇంకోటి మీకు ఊరికే దాంట్లో చిన్న జ్ఞాపకం, శవం పాడి కట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు అందరు నడుచుకుంటూ వెళ్తాం, ఊరంతా వస్తుంటుంది కొమరయ్య పాట మీద. షార్ట్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పులు ఉండవు, మామూలుగా లాంగ్ షాట్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పులు వేసుకుని ఉంటారు, కానీ చెప్పులు ఉన్న షార్ట్ ఎక్కడ కనబడదు. కానీ నేను
షార్ట్ ఉన్నా లేకున్నా నేను చెప్పులు వేసుకునేవాడిని కాదు. వాళ్ళు తిట్టేవాళ్ళు నన్ను, ఓకే ఇది మొత్తం మండుటండి, ఆ కాళ్ళు బొబ్బులు వస్తున్నాయి అని పరిగెత్తి ఉండేవాళ్ళు. నో, ఐ వాంట్ టు బి లైక్ దిస్ ఇన్వాల్వ్మెంట్. సో జస్ట్ లెట్స్ సీ ఇంకా ఏం వస్తుందో, ఏం పెడతాడు, అతనికి ఏం వస్తుందో తెలియదు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ నీడ్ టు బి రెడీ. ఈవెన్ ఆకాశవాణి అనే మూవీ కూడా ఎండాకాలం జరుగుతుంది, ఒక రాయి మీద జరుగుతాయి, లిటరలీ బేర్బాడి మీద ఉంటుంది. వెళ్ళి నొక్కని పడుకునేవాడిని ఎండ మీద, ఒళ్ళంతా కాలిపోయి బొబ్బులుగా ఉన్న లోపల ఉన్నా కానీ అడాప్ట్ అయ్యేది. పరాకాష్ట, పిచ్చికి పరాకాష్ట అనేటువంటిగా వేరే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ బట్ ఇంటర్నల్గా యూ విల్ గెట్ ఏ ఎసెన్స్ తెలుస్తుంటుంది, లోపల అనేకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంటుంది. సో మీకు ఏదో కొత్త ఆలోచన పుడుతుంది. ఆ కొత్త ఆలోచన పుట్టడానికి ఏ ప్రయత్నమే, కానీ పిచ్చింగ్ కాదు. సో దిస్ ఈజ్ టువర్డ్స్ ఏ వన్ కమిట్మెంట్ టు వర్క్ అంతే. సో ఆకాశవాణిలో కూడా సముద్రకని సీనియర్ ఆర్టిస్ట్ వర్క్ చేశారు కదా, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అది? వారు ఒక వారం రోజులు, మేము ఒక 10 days వర్క్ చేసాము. లాస్ట్ 1 week వారితో ఎక్కువ క్లోజ్ అయ్యాము. అండ్ వారు అనేవాళ్ళు అనమాట, మేమిద్దరం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మధు గారు మీరు ఏంటండి ఇలా అంటే గూస్ పంప్స్ వస్తున్నాయి, ఇలా అంటే కన్నీళ్ళు వస్తున్నాయి, మీరు శరీరాన్ని ఎట్లా అంటున్నారు, మీరు ఎక్కడో ఉండాలండి, పడాలండి మంచి వేషాలు, మంచి దర్శకులు మిమ్మల్ని పికప్ చేసుకోవాలని. సో అట్లా చాలా పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి, నాకు చాలా ఇష్టం ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ షూట్ జరుగుతుంది, భరణి గారిని గెలవడానికి ఊరికి వెళ్ళా. అంటే దర్శకులు వేరే. సో నేను వెళ్ళాను, ఇలాగానే ఒక 10 minutes ఆపేసి హగ్ చేసుకొని సో కూర్చొని దాన్ని స్పెండ్ అయ్యే గుడ్ టైం. చాలా మంచి వ్యక్తి. మేము ఇద్దరం 2-3 సార్లు ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకున్నాం, బయటికి వీలు కాలే, కానీ బట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఓకే. సో బలగం కూడా రిలీజ్ తర్వాత ఈవెంట్ జరిగినప్పుడు మూవీ ఇంట్లో దిల్ రాజు గారు మిమ్మల్ని పరిచయంగా పిలిచి మీ గురించి మాట్లాడారు. అవును అవును. అసలు ఆ మూమెంట్ అది ఎలా? సినిమా మొత్తంలో ఒక దర్శకుడు కూడా నా గురించి మాట్లాడాలి. దర్శకుడు కానీ మిగతా ఆడియన్స్ మాట్లాడినారు, అందరు మాట్లాడినారు. మాట్లాడలేదు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేనంత గొప్పగా ఒక వ్యక్తి మాట్లాడిన వారే ప్రొడ్యూసర్. సో దిల్ రాజు గారు రవీంద్ర భారతి లోపల ఒక చిన్న ఈవెంట్కి వచ్చినారు, ఆయన గెస్ట్కి వచ్చినారు. ఆయన చాలా ఏళ్ళ నుంచి చూస్తున్న కేబీఆర్ లోపల. ఆయన వస్తుంటే నేను దూరం వెళ్ళిపోయేవాడిని, నాకు సినిమాతో ఏం సంబంధం. భరణి గారు నేను వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, నాకు చాలా అత్యంత దగ్గర. నా పెళ్లి కూడా ఆయనే చేసింది భరణి గారు. సో సినిమా అంటే నేను దూరం వెళ్ళిపోయేవాళ్ళం. అంటే నాకు పరిచయం అయితే అంటే రాసి ఉంటే పరిచయం అవుతుంది, ఎందుకు ఇప్పుడు నాకు ఏం పని అయినతోటి అనేటువంటి భావంతో నేను ఉండేవాడిని. చాలా గొప్ప వ్యక్తి అండి రాజు గారు, చాలా టెక్నికల్ గా ఎక్స్పీరియన్స్ గానీ చాలా అసలు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అసలు వచ్చాగానే బాగా చేసా ఇలా అంటారా అనుకున్నాను. కానీ నా ఈ సినిమా చూసిన తర్వాత చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, నటన లోపల బాగా పండినటువంటి వ్యక్తులు ఈ సీన్ గురించి నాకు చెప్పినారు. నువ్వు తుళ్ళుకుంటా నడుచుకుంటూ వస్తావు ఆటో నుంచి, కొంచెమే అది నిజంగా మమ్మల్ని ఒక క్షణం ఆపింది అని చెప్పినారు. ఒక ప్రొడ్యూసర్ చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు, కానీ ఆయన చెప్తానని చూసేసరికి ఐ వాజ్ థ్రిల్. సో సినిమాకి ఏ అవార్డులు రాకపోని గుర్తింపు అనేది ఒక వ్యక్తిని, నేను చెప్పాను కదా నా మైండ్ ఇలా స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి పడుకునే ముందు వాడెవడో అన్నాడు చూసారు, మనసులో నుంచి పుట్టింది. అప్రిషియేట్ చేసినప్పుడు చేయాలండి. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. దానివల్ల మన లోపల ఫైర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ హీ గివెన్. సో అంత అనుభూతిగా దొరికింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేస్తే నేను అనుకోలేదు. రియల్లీ ఐ ఎంజాయ్డ్ దట్ వన్. సో అదొక అవార్డుగా రికగ్నిషన్ ఇస్ నైస్ వన్, నైస్ జెస్చర్. సో జనరల్గా మీకు యాక్టర్గా మీకు ఈజీ మైమ్స్ చేయడం వల్ల మీకు ఎక్స్ప్రెషన్ చెప్పడం కానీ సింగిల్ టేక్లో చేయొచ్చు. కానీ మీతో పాటు కాంబినేషన్ చేసే వాళ్ళు వేరే యాక్టర్, ఈ సినిమా కదా వేరే ఏ సినిమా సరే, వాళ్ళు 2 సార్లు 3 సార్లు మీరు ఉన్నారు కదా, తగ్గి మనం చేయాలి, నీకన్నా ఎక్కువ చేస్తే ఈజీగా చేయగలరనే డిఫరెన్స్ ఎప్పుడైనా వచ్చిందా? సో ఎక్కువసారి టేక్ తీసుకోవాలి సినిమాలో ఎప్పుడు కానండి,
కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు అందరం ఒకటేనండి. ఎందుకంటే అది నిజాయితీగా ఉంటుంది కెమెరా. నువ్వు ఇలా చూస్తే అదే రికార్డ్ అవుతుంది, ఇలా చూస్తే అదే రికార్డ్ అవుతుంది. సో కనుక ఒకరు బాగా చేయలేదు, ఒకరు బాగా చేశారా అని ఉన్నా కానీ సీన్ పాడైపోతుంది. సో వన్స్ ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ తోటి మీరు మమేకం కావాల్సిందే అండి, మమేకం కావాల్సిందే. అప్పటిదాకా నీకు తృప్తి ఉండదు, వాళ్ళకు తృప్తి ఉండదు. అంటే నాది వస్తే సరిపోయింది అంటే కుదరదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ సోలో షాట్ పెడితే ఆ షాట్ బాగుంటుంది కావచ్చు, కానీ తర్వాత సీన్ పాడైపోతుంది. సో ఐ డోంట్ లుక్ లైక్ ఏ షాట్, ఐ లుక్ లైక్ ఏ సీన్. ఆ సీన్ లోపల నేనెంత సపోర్ట్ చేస్తే అవతల వాడికి బాగా చేయగలుగుతాడు, అక్కడి నుంచి అతను ఎంత చేస్తే నాకెంత వస్తుంది అది రాబట్టుకోవడం ట్రై చేస్తాను. నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, రాబట్టుకోవడం చేస్తాను. సో ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్ అండి. సో ఒక్కడితో అస్సలు కాదు, ఇది యూనిటీ వర్క్ అండి. సినిమాకి పేరు వచ్చిందంటే ఎవడైనా నా వల్ల వచ్చిందని చెప్పుకుంటే పచ్చి అబద్ధం. లైట్ బాయ్ నుంచి ఎడిటర్ నుంచి మొత్తం పోస్టర్ డిజైన్ వరకు బయట పబ్లిసిటీ చేసే పద్ధతి కూడా నా దగ్గర బాగా అందమైన ఫోటో ఉంది. ఇంట్లోనే పెట్టుకుంటే అందరికి తెలియదు కదా, హాల్లో పెడితే వచ్చిన వాళ్ళకి కనబడతాను. సో యువర్ ప్లేస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రిలీజ్ చేసి ఇవన్నీ కూడా ఇందులో లెక్కకు వస్తాయి. సో సక్సెస్ అని కానీ జనాలకు వెళ్ళిందని అంటే బాగుంది అని చెప్పిందంటే ఒక్కరి వల్ల కానే కాదు. సో వీఆర్ ఇన్ అ పార్ట్ ఇన్ ఏ టీమ్. సో నేను కెమెరాకి వెళ్తే నా అనుభవం కాదు, ఆనాడు అందరితో కలిసి చేసినటువంటి కొత్త అనుభవం. అంతే. సో అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు వర్క్ చేశారు మీరు. సో ఆయనకి మీమ్స్ నేర్పించారండి కదా గాలి సంపత్తిలో. సో ఎక్స్పీరియన్స్ అది. గాలి సంపత్తిలో అనిల్ రావుపూడి గారు ఒక సీన్ క్రియేట్ చేయమన్నారు, అందులో విలన్ గా కూడా చేశాను. సో ఒక సీన్, మంచి సీన్, ఈ డిడ్ గుడ్ జాబ్ అండి. తను చక్కగా వయసుకి తగ్గట్టుగా, తన స్థాయికి తగ్గట్టుగా ఒక చిన్న అంశం కంపోజ్ చేశాం. తను బాగా చేసినాడు. ఈజ్ నైస్ పర్సన్, హీ లవ్స్ మీ లాట్. నేను చాలా ఇష్టపడతాడు నన్ను. తన క్యారవాన్ని పిలుచుకుంటాడు, కలిసి భోజనం చేద్దాం అంటాడు. అండ్ ఎప్పుడున్నా మధు ప్లీజ్ రండి మీరు అని చాలా అత్యంత దగ్గరున్న విషయాలు మాట్లాడతారు. ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఓకే. తర్వాత సరిపోదు సినిమా కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో హెచ్ఎస్ సూర్య గారు అతను మిమ్మల్ని తీసుకెళ్లి ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఎంతైనా సరే వేరే ఎవరైనా పెట్టచ్చు. సో ఆ కొట్టే క్యారెక్టర్ కూడా మీకు ఇచ్చారంటే ఎంతో గొప్ప విషయం ఉండాలి. ఆ డైరెక్టర్ విజన్ లో మీరే చేయగలరు ఆ క్యారెక్టర్ అన్నట్టు. సో అది ఎట్లా? గాలి సంపత్తిలో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుర్రాడు సరిపోదు సినిమాలో చేశాడు. ఆ డైరెక్టర్ దగ్గర సరే దీనికి ఇతను ఉండాలి అనుకుంటున్నా అంటే, విష్ణు అని హీరో విష్ణు గారు ఉన్నారు, ఇతను మా గాలి సంపత్ సినిమాకి రాజేంద్ర ప్రసాద్ గారికి అద్భుతమైన మైండ్ చేస్తున్నారండి, మైమ్ మధు అని అని అతను ఆ డైరెక్టర్కి ఎప్పుడో చెప్పారట. ఇతను అదే సమయంలో గుర్తు చేయడం వల్ల ఇది వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, వీ నీడ్ టు టేక్ హిమ్ అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో డైరెక్టర్ గారు తీసుకోవడానికి ముందు సినిమాలే అని చెప్తున్నాను, ఒక పని లింక్ పని సరిపోదు సినిమా చూసి చాలా సినిమాలు వచ్చాయి. సో పాయింట్ ఏంటంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమా పుడుతుందండి, ఎప్పుడో ఒకసారి పుడుతుంది. ఆకాశవాణి నుంచి ఇప్పటిదాకా పుడుతూనే ఉన్నాయి. సో ఇట్స్ ఏ విత్తనమే అంతే. సో ఆ డైరెక్టర్ ఈజ్ నైస్ పర్సన్ అండి. అతను కూడా చాలా చాలా కష్టపడతారు డైరెక్టర్. అండ్ ఆ టీమ్ డిఓపి గారు కానీ, డైరెక్టర్ దగ్గర గొప్పతనం ఏంటంటే 10 మంది దాకా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. 10 మంది డైరెక్టర్ లెక్కనే ఫీల్ అవుతారు అందరూ. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఫీల్ అవుతాడు. సో అందరి దగ్గర నుంచి యూనిట్గా పని చేస్తాడు. అతని దగ్గర ఆ గొప్పతనం, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. మంచి అనిపించింది. తర్వాత బుచ్చిబాబు గారితో కూడా మీరు చేస్తున్నారు కదా మూవీ? అవునండి, అవును. రామ్ చరణ్ గారు మూవీ, ఇంకా పేరు బయటికి చెప్పలేదు వాళ్ళు. సో ఆ మూవీలో బాబు గారికి రీసెంట్గా పరిచయం, ఒక స్కెడ్యూల్ అయింది. మళ్ళీ 5th నుంచి నెక్స్ట్ ఈ మంత్, కమింగ్ మంత్ నుంచి వరుసగా 15 రోజులు ఉంది. సో లెట్స్ సీ. రామ్ చరణ్ గారితో కాంబో ఉందండి. ఒకసారి పరిచయం చేశారు మిత్రుడు సత్య కమెడియన్ ఉన్నాడు కదా సార్, వీరు మైమ్ గురువు అండి. నేను ఈవెన్ ఐ వాంట్ టు సే వెరీ ఇంపార్టెంట్ థింగ్,
రామ్ చరణ్ గారిని మామూలుగా అన్ని సినిమా మగధీర నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ప్యాషనేట్గా. రంగస్థలం నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టం. రంగస్థలం సినిమా లోపల ఆయన డీటెయిల్గా యాక్ట్ చేసినాడు. అయితే కలుద్దాం అనే ఉద్దేశం మీద నాకుండే. సత్య ఆర్టిస్ట్ అయి ఉన్నాడంటే, మధుగారు నేను నీకు కల్పిస్తానండి అంటే, ఎప్పుడు కల్పిస్తాం అని ఊరికే గేజ్ చేశాను. ఎందుకు పాపం వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, వాళ్ళ క్యారవాన్లో ఉంటారు, మనం మన పన్నుకు వచ్చా మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఆలోచన ఉన్నా కానీ సత్య నాకు చాలా దగ్గర. సో నేను అడుగుతుండేవాడిని. అడుగుతుంటే మైసూర్లో జరుగుతుంది, దెన్ చరణ్ బాబు గారు అని పిలిచగానే ఆయన పిల్లవాడు అయిపోయాడండి రామ్ చరణ్ గారు. ఇలా హంబుల్గా అయిపోయాడు. ఇలా టీవీ ఉన్న వ్యక్తి ఇలా హంబుల్ అయిపోయినాడు. వీరండి మైమ్ గురు, అది ఈజ్ అ పర్సన్, అమేజింగ్ పర్సన్, చాలా అదండి సాత్వికన అని 2 మాటలు చెప్పినాడు. ఆయనే అవునా అండి, చాలా హోందాగా విన్నాడు. తర్వాత మనం హైదరాబాద్లో కలుద్దామండి తప్పకుండా, సత్య ప్లీజ్. ఆ మాట ఎంత హంబుల్గా అన్నాడండి, భలే అనిపించింది. సో ఈజ్ ద జెస్చర్ వెరీ నైస్ అండ్ ఓకే మీరా చేస్తారా, అసలు అలా మాట్లాడలే, చాలా డౌన్ టు ఎర్త్గా మాట్లాడి ఉంటే అలాంటి సాంగత్యం ఉండాలండి. ఐ ఎంజాయ్. సో అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మీ గురించి తెలియగానే రియాక్ట్ అవ్వడం, అంటే విద్య గురించి తెలిసిన వాడు మాత్రమే అలా బిహేవ్ చేస్తారు, అందరు ఎవరు పడితే వాళ్ళు కాదు. సో ఈజ్ మంచి అనిపించింది. ఓకే. సో అట్లాగే రామ్ చరణ్ గారు చెప్పారు కాబట్టి చిరంజీవి గారి గురించి కూడా మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో. వరల్డ్ రికార్డు, సో ఆయనకు అవసరం లేదు, చాలా ఎన్నో వరల్డ్ రికార్డ్స్లో అలా కామెంట్స్ చేశారు దాని గురించి. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చిరంజీవి గారికి వచ్చింది కదా, మీ అభిప్రాయం అన్నారు. చిరంజీవి గారు ఈజ్ మనకి తెలుగు వాళ్ళ హృదయం లోపల ఎక్కడో ఉన్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది అనుకోండి, సంతోషమే, రాకున్నా సంతోషమే. వస్తే వచ్చిందని ఒక బయోడేట్లో యాడ్ అవుతుంది, రాలేదనుకోండి ఏం కాదు, దాని పెద్ద విషయం కాదు. అంటే అతన్ని టచ్ చేసేది అవార్డ్స్ గవర్నమెంట్ ఏవి కాదండి, పబ్లిక్ ఇచ్చేసే ఆల్రెడీ, ఎప్పుడో ఇచ్చినాయి. ఆ హృదయాన్ని గెలుచుకునే స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆ స్థాయి మించిన తర్వాత ఏమొచ్చినా కానీ ఓ వచ్చిందా అని నవ్వుతాం, ఆనందపడతాం అంతే. పెద్ద ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేంత కాదు, ఎందుకంటే చిరంజీవి గారిని చూస్తేనే ఎక్సైట్మెంట్ అవుతారు, చూడడమే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. అవార్డు వాళ్ళు ఆయన ఇప్పుడు మనమే అతన్ని అంత చూడాలనేటువంటి ఒక థాట్లు ఉన్నప్పుడు అవార్డ్స్ వస్తే ఓ వచ్చిందా అని ఆనందమే ఉంటుంది, కానీ చూడడంలోనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవునండి, ఆయన డాన్స్లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్లో కానీ మీరు చెప్పినట్టు మైమ్ ఆయన కనబడుతుంది ఎక్స్ప్రెషన్, గ్రేస్. హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ట్రెండ్ అండి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక స్టైల్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మామూలుగా అని ఒక అనరండి, కానీ అలా అని మెప్పించారు. అంటే దానిని శైలి క్రియేట్, తనదైన శైలి, ఒక శైలి క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. ఇప్పుడు మామూలుగా రజనీకాంత్ మాదిరిగా సార్ మాదిరిగా మనం ఇంట్లో పనులు చేస్తామా, కళ్ళద్దరు అలాగే పెట్టుకుంటాం, మరి ఎందుకు మనం ఇష్టపడుతున్నాం? ఇట్స్ అ ఫ్యాంటసీ. వాళ్ళు ఒక ఎరాని క్రియేట్ చేసినారు. అలాగే చిరంజీవి గారు ఒక బాట వేసినారు. సో అందుకే వాళ్ళు లెజెండరీ స్థానంలో నిలిచిపోయినారు. అందుకే ఆ స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి కష్టం ఎంతో ఉంటుంది వెనక. సో కాస్ట్యూమ్ నుంచి, మూమెంట్ నుంచి, ఫ్లెక్సిబిలిటీ, ఎన్ని చెప్పినా తక్కువే. ప్రతి విషయంలో వాళ్ళు జాగ్రత్త పడితే కానీ ఆ శైలిని మెయింటైన్ చేయలేరు. సో దట్ ఈజ్ గ్రేట్నెస్ అండి. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఫౌజీలు కూడా చేస్తున్నాను. సో ఫౌజీలు క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? అది నాకు తెలియదు. సో ప్రభాస్ గారితో చాలామంది యూత్ వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే, ప్రభాస్ అని చెప్పగానే ఒక్కొక్కరు జిగేలని ఫీల్ ఉందండి. నిజంగా చాలా వైబ్ ఉంది. నేను ప్రభాస్ గారు చేస్తున్నటువంటి సినిమాలో ఒక రోల్ వచ్చిందని చెప్పగానే
నా వ్యూవర్షిప్ ఏదో మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఏదో చాలా పెరిగిపోయింది. ఓకే. అంటే ఎంత ఇష్టంగా నన్ను చేసుకున్నానంటే అంటే సో పాయింట్ ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఫ్యాన్స్ని మనం చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇది ఒక ప్రత్యేక లోకం అండి స్టార్స్ మధ్యలో సినిమాలు చేయడం అంటే. నాకు ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో అనురావుపూడి గారి సినిమా లోపల ప్రభాస్ గారితో కాంబినేషన్స్ ఇంకా సీన్స్ పడి అన్ని వచ్చాక నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా నేను ఏం చెప్పలేదు. సో బట్ ఐ ఎంజాయ్. చాలా గొప్ప మూవీ అవుతుంది అండ్ డెఫినెట్లీగా హిస్టరీని సృష్టిస్తుంది అండ్ చాలా కాలం ఆడుతుంది ఆ సినిమా, నిలిచిపోతుంది. అలాంటి సినిమా రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభాస్ గారు నటించబోయేటువంటి దిస్ అప్కమింగ్ హిస్ ప్రాజెక్ట్ అనురావుపూడి దర్శకత్వం లోపల తెలుగు ప్రేక్షకులకే కాదు భారతదేశ ప్రేక్షకులందరికీ మంచి కిక్కినిచ్చేటువంటి, మంచి అనుభూతినిచ్చేటువంటి, నిలిచిపోయేటువంటి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. ఇప్పుడు ఈ లుక్ ఏంటి సార్? ఇప్పుడు బియర్డ్ పెంచారు మన ప్రభాస్ గారి మూవీ. ఓకే సార్. ఇప్పుడు మూవీస్ చూశారు, మీరు సిరీస్ చేశారు, అన్నీ చేశారు కదా, వెబ్ సిరీస్ కూడా ట్రై చేస్తున్నారా? నేను ఏది నాకు వస్తూనే చేసుకుంటూ పోతున్నాను, అది ఏదైనా పర్వాలేదు అని. బట్ నాకు వచ్చిన అవకాశాలు ఇంతవరకు డేట్స్ క్లాష్ వల్ల మిస్ అవుతున్నాయి తప్పించేసేసి ఇది చేయాలి ఇది చేయకూడదు అని నేను ఎప్పుడు నిర్ణయించుకోలేదు. వాట్ ఎవర్ ఇట్స్ అ గుడ్ ఆర్ట్ ఫామ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ దాట్. సో ఆర్టిస్ట్గా మీరు ఒక లెంతీ రోల్ తీసుకుంటారా లేదా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారా? ఇవాళ రేపు అంతా దర్శకులు ఆల్రెడీ చాలా అభిప్రాయంతో వచ్చేస్తున్నారు మన దగ్గరికి. సో ఇతను ఇంతకుముందు ఒకడు జడ్జి చేస్తే వాడు జీవితాంతం జడ్జి, లాయర్ చేస్తే జీవితాంతం లాయరే, ఒకడు జూనియర్ అసిస్టెంట్ ఏదో ఉంటే ఇంకా వాడు అంతే. ఇంకా బాబు గారు అని ఒక డైలాగ్ ఉంటుంది, వాడు జీవితాంతం బాబు గారు. సో అట్లాంటి మూస పద్ధతులకి ఆర్టిస్టుల డైరెక్టర్లు వచ్చేటువంటి నవతరం ఉండేటువంటి వాళ్ళందరూ తీసేశారండి. సో వాళ్ళు వస్తున్నప్పుడు ఇతని లోపల ఇక్కడ ఉంది పలానా డైరెక్టర్ అతన్ని ఉపయోగించుకోలే, నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి దర్శకులు సంఖ్య పెరిగింది. సో దాదాపు ఒక ఆర్టిస్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా ఆర్టిస్ట్కే ఛాలెంజింగ్ అయ్యేటువంటి రోల్స్ తోటి వాళ్ళే వస్తున్నారు. సో అలాంటి ఆలోచనలు ఇంతకుముందు ఉండేవి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉందండి. ఓకే. సో ఇంకో ఇంటర్వ్యూ చూసాను, మీ మదర్ గురించి చాలా ఎమోషనల్గా చెప్పారు. సో ఇన్స్పిరేషన్గా చెప్పారు మదర్ గురించి, ఒకసారి చెప్తారు? మా మదర్ వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ రోజంతా కష్టపడినా ఇల్లంతా మా కోసం కష్టపడేది. స్టీల్ డబ్బాలో ఇంత డబ్బాలో చిల్లర ఉండేవి, అవి అంతే మాకు తెలుసు. ఎలా గడిపిందో ఏంటో మాకు తెలియదు. ఇప్పటికీ మా మదర్ ఒక కొత్త శారీ కొనుక్కునేది లేదు. నేను కొనడానికి వెళ్తే తీసుకుని వెళ్తే నాకు కొని పెడుతుంది కానీ మా అమ్మ కొనుక్కోవడానికి ఇష్టపడదు. ఓ మంచి చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడదు, మంచి బట్టలు కొట్టుకోవడానికి. మేము వేసుకుంటే చూసి ఆనందపడుతుంది తల్లి మనసు. అసలు తన కోసం ఏనాడు తాపత్రపడలేదు, మా కోసమే పడింది. కానీ మా అమ్మతో ఒక అనుబంధం ఏంటంటే, మా అమ్మ చెప్పుకుంటుంది, మా అమ్మ చాలా ఇష్టంగా నా బిడ్డ నా కోసం చేసిండు అనేటువంటి ఒక అనుభూతి మిగిల్చినటువంటి అంశం. రీసెంట్లీ ఏం జరిగిందంటే, మా మదర్కి షీ గాట్ ఎ క్యాన్సర్. ఓకే. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఓ టెస్ట్కి వెళ్ళాలి థైరాయిడ్ది, బట్ వీ నీడ్ టు రిమూవ్ అనప్లాస్టిక్ క్యాన్సర్ ఏదో అన్నారు. అది మళ్ళీ వస్తుంది, ఇంకా నో మోర్ షీ విల్ బి వెరీ డిఫికల్ట్ అన్న. ముందు మీరు ఆపరేషన్ చేయండి, తీసేసేయండి, ఏం చేయాలో చేసేసేయండి, దెన్ వీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్, బట్ మళ్ళా వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ నువ్వు మీరు చేశారు కదా, రైట్. సో మంచి డాక్టర్ దొరికినారు అపోలో నుంచి, చేయించేసాం, అయిపోయింది. ఐ ఫెల్ట్ సంథింగ్, ఐ వాంట్ టు గో టు సమ్ స్పిరిచువల్ ట్రిప్లో. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో మౌనంతో ఆ స్వామి దగ్గరికి వెళ్దాం అని మామూలుగా 17 days పట్టింది. హైదరాబాద్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో వెళ్ళాం, తెలియకుండా చాలా అద్భుతాలు జరిగినాయి.
నేను నా స్టూడెంట్ ఇద్దరం, నేను అసలు మాట్లాడలేదు, వెళ్ళాం వచ్చాం. తర్వాత మళ్ళా చిన్న చెకప్ ఉంటుంది 6 months తర్వాత. దెర్ ఇస్ నో క్యాన్సర్, దెర్ ఇస్ నో క్యాన్సర్, దెర్ ఇస్ నో క్యాన్సర్. సో మా మదరు మమ్మల్ని చూసి ఇష్టపడుతుంటుంది, ప్రేమిస్తుంది. నా బిడ్డల కోసం అంటే నా బిడ్డ కూడా నా కోసం అని ఒక అది అంతే. ఓకే. తర్వాత మీకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటే కదా, కానీ కట్ చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. మ్యారేజ్ అనేది నాకు భయం ఉండేదన్నమాట. ఎలాంటి అంటే ఇప్పుడు మనం అంతా ఒక బ్యాగ్ ఇస్తే బాంబే, ఒక బ్యాగ్ ఇస్తే హైదరాబాదు, ఎటు తిరిగేది ఉండేది. సో ఇంట్లో మనకు సపోర్ట్ చేసేటువంటి ఆడవాళ్ళు వస్తారా రాదా అనేది ఒక భయం. సో ఆ టైంలో మా తమ్ముడిది చెల్లిది నాకంటే 10 సంవత్సరాలు చిన్న వాళ్ళిద్దరు పెళ్లి చేసేసారు. బట్ ఒక అమ్మాయి ఫ్రాన్స్ నుంచి మైమ్ నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చింది. ఎయిర్పోర్ట్లో చూసి మాట్లాడుతున్న సందర్భంలో నాకు ప్రపోజ్ చేసింది అప్పుడే తనే. ఒక 3 నెలల నుంచి మేము ఆన్లైన్లో మాట్లాడుతున్నాం, వేరే సందర్భం మాట్లాడుతున్నాం, ఒకరినొకరు తెలుసుకున్నాం, కానీ ఈ సందర్భం లేదు. కానీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ కార్లోనే తను చెప్పడం జరిగింది. ఓకే మేము ఏదో అనుకున్నాం. బట్ ఐ సెడ్ నేను పెళ్ళికి విరుద్ధం, మీ తల్లిదండ్రులు ఒప్పుకొని మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే నాకు అసలు ఇది దూరం. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, మా తల్లిదండ్రులు అయితే వీడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో రా అనేటువంటి కోణంలో ఉన్నారు. సో భరణి గారు మాకు చాలా అరే నీ పని అయిపోయింది అని తనే పెళ్లి పత్రిక రాసి తనే చదివి యూట్యూబ్లో ఉంటుంది పెట్టి, తను షార్ట్ టైం ఉండే. సో ఎంగేజ్మెంట్ అయిన 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ పుట్టినరోజు నాడు August 15 నాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. October 6 నా పుట్టినరోజు నాడు మా పెళ్ళి అయింది వరంగల్లో. చాలా ధూమ్ధామ్గా చాలా జరిగింది. దాంట్లో వాళ్ళందరూ వచ్చారు, అక్కడి నుంచి వాళ్ళ మిత్రులు వచ్చారు. నా కూతురు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఫ్రాన్స్ లో ఉంటారు. ఆఫ్టర్ కరోనా వీ వాంట్ టు డిసైడ్ టు గో టు ఫ్రాన్స్. నా కూతురు వయలిన్ నేర్చుకుంటుంది, 7.5 సంవత్సరాలు ఇప్పుడు. అది అక్కడ ఫ్రాన్స్ లో ఉంటుంది. 2 ప్రొఫెషనల్ వయలిన్ అండ్ రెగ్యులర్ స్కూల్ ఉంటుంది దాంట్లోనే. ఇప్పుడు మైమ్స్ కి ఆ కెరియర్ కి మూవీ కెరియర్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు 31 రోజులు సార్. 10వ తారీఖు నాడు మైమ్ షో వచ్చింది, 11వ తారీఖు నాడు షూటింగ్ వచ్చింది. బ్యాలెన్స్ చేయడానికి ఏముంది అంటే దాంట్లో పిక్స్ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఆర్ట్ ఫామ్ సార్. దెర్ ఈస్ నథింగ్ టు డూ ఎనీథింగ్. వాట్ ఎవర్ డూయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో నేను ఆర్ట్ ఫామ్లోనే ఉంటాను. స్టేజ్ మీద వచ్చేటువంటిది అవకాశం, ప్రదర్శన అవకాశం. ఒకటేసారి 2 ప్రదర్శనలు వచ్చినాయి అనుకోండి మైమి 10వ తారీఖు నాడు, ఒప్పుకుంటానా? ఒప్పుకోలేను కదా. సో ఒకరోజు సినిమా వచ్చింది, ఒకరోజు ఇది వచ్చింది, అంతే. సో నా గురువు టోనీ మ్యాంటనర్ ఒక మాట చెప్పినాడు, ఏమనంటే మైమ్ ఈజ్ ఎవ్రీవేర్, డూ ఇట్ విచ్ ఈస్ ఇన్ ఫామ్. ఏ ఫామ్లో ఉన్నా నువ్వు చేయి, కానీ నీ మైండ్ ద్వారా దాన్ని స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా చెప్పగలిగేటువంటి సత్తా నీకున్నప్పుడు అది వదలొద్దు. సో మీడియా ఈజ్ అ వెరీ యాక్టింగ్ బిగ్ స్క్రీన్ ఈజ్ అ వెరీ బిగ్ వన్, బిగ్ ఛాలెంజింగ్, వర్కింగ్ విత్ మోర్ టెక్నీషియన్స్ అండ్ విత్ ద డైరెక్టర్ వ్యూ. సో ఐ టుక్ అనదర్ ఛాలెంజ్ ఆల్సో. మైండ్తో పాటు ఇంకో ఛాలెంజ్ కూడా తీసుకుంటాను, అంతే. ఓకే. సో ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్స్ ఉంటాయి, మీకు ఏమైనా ఉన్నాయి డ్రీమ్ రోల్స్ ఇలాంటివి? సార్ నాకు ఇది అట్లా ఏం ఉండదు సార్. రియల్గా ఆర్టిస్ట్ అనేవాడికి ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటాడు. నిజంగా డ్రీమ్ రోల్స్ ఉండవని నా అభిప్రాయం. ఓకే. కానీ డిజైర్స్ ఉంటాయి, అంటే నాకు నేను ఈ స్థాయి కావాలి, అది చేయాలి అనేటువంటి అంచనాలు ఉంటాయి. నేనేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటాను. నేను నా మాదిరిగా కనబడొద్దు. నేను క్యారెక్టర్కి వెళ్తే నేను 15 సినిమాలు చేశా, 15 ఫోటోలు పెడితే నేను ఎవడు నన్ను గుర్తుపట్టాడు. ఈవెన్ బలగం చేసేటప్పుడు కూడా చేసిన తర్వాత సినిమా థియేటర్లో పక్కన కూర్చున్నా, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ఈవెన్ సరిపోదా సినిమా అప్పుడు కూడా గుర్తుపట్టలేదు. ద పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు ఓన్లీ ద క్యారెక్టర్ మాత్రం కనబడాలి, దానికి ఏం చేయాలనే ఆలోచన ఉంటాను నేను, అంతే. బలగం సక్సెస్ మీట్ తర్వాత మీకు ఒక సంథింగ్ అన్నోన్ కాల్, సంథింగ్ తెలిసిన ఫ్రెండ్ ఎవరో సో కాల్ చేసి ఆయన డైరెక్టర్ గురించి కామెంట్ చేశారంట కదా. సో మళ్ళీ చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఇంకా బాగా బెటర్మెంట్గా ఉండేది మూవీ అని. మేము చాలా మంది ఏమంటారంటే అతను ఏమి లేకుండా తీశాడు, బాగా చదువుకొని ఉన్నాడు అని, ఎక్స్పీరియన్స్ అయి ఉన్న అనుభవం ఉంది అంటే, ఎక్స్పీరియన్స్ అనేది పేపర్ల మీద ఉంటుందా?
ఇప్పుడు రోజు వంట వండేసి ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళకి అనుభవం అంటే ఏంటి? సో పాయింట్ ఏంటంటే నీ లోపల, నీ ఆలోచన లోపల నువ్వు ఎంత పండావు అనేది ఇంపార్టెంట్. సో దర్శకుడు అలా పండాడు ఆ సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ అట్లా చేయాలని కూడా రూల్ లేదు, అంతకంటే ఎక్కువ చేస్తాడా అనేటువంటి డౌట్ కూడా అవసరం లేదు. సో డిపెండ్ హౌ హీ విల్ థింక్, దాంట్లో ఎంతవరకు రీచ్ అయ్యాడు అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన రీసెర్చ్ ఎంతవరకు ఉంది దాని మీదే ఉంటుంది ప్రాసెస్. సో పుస్తకాలలో చదువుకునేది నాలెడ్జ్ మాత్రమే, అనుభవం ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. చదువుకున్నాడు అనేది నాకు నాలెడ్జ్తో ఇంపార్టెంట్ లేదు, అనుభవం ఇంపార్టెంట్, అనుభూతులు ఇంపార్టెంట్. సో ఈ రెండు సరిగా ఉన్న వాడితోటి ఎవరితోటైనా వర్క్ చేయడం. శాస్త్రయుక్తంగా అంటే చాలా కష్టం, అనుభవం ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. లైట్ ఇక్కడ పెడితేనే వస్తుంది, అక్కడ పెడితేనే అంటే కుదరదు, ఒకసారి ప్రాపర్గా పెట్టాల్సి వస్తుంది. నీకు ప్రాపర్గా లైట్ ఉందా లేదా, డిజైనింగ్ ఉందా లేదా అనేది చూడాలి ఎండ్ టైంలో. కానీ నేను శాస్త్రయుక్తంగా అంటే చాలా కష్టం అవుతుంది, అసాధ్యం కూడా ఒకసారి. సో నీకు పరిస్థితిని తగ్గట్టుకు వెళ్ళేవాడే నైపుణ్యుడు. సో అదే అనుభవం. శాస్త్రం ఏం చెప్తుంది, మామూలుగా ఇలా చేస్తే ఇలా వస్తుంది, అలా చేస్తాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వీడు దానిని ఓన్ చేసుకున్నప్పుడు అది వాడి సొంతం అవుతుంది. అప్పటిదాకా సొంతం కానీ అప్పటిదాకా కాదు, అతను సొంతం చేసుకున్నాడు అలా. సో సొంతం చేసుకున్న వాడితో ఎవరితో అయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్నారు, రామ్జీ గారు చేస్తున్నారు, ఇంకా ఒక ఇండివిజువల్గా మెయిన్ లీడ్గా జీరో క్యారెక్టర్ ఇమేజ్ మీద ఒక మూవీ వస్తుంది. ఇంకొక 2 టైటిల్ లేని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా అనౌన్స్ కాలేదు. దే ఆర్ కమింగ్ ద ప్రాజెక్ట్. అండ్ హిస్టారికల్గా ఒక డిఫరెంట్ గెటప్ తోటి పాజిటివ్ రోల్ ఉంటుంది, ట్రైబ్ గెటప్. ఈషా అనుకుంటున్నాను ఆ టైటిల్, ఆ మూవీలో వస్తున్నాను. సో మెయిన్ విలన్గా ఒక మూవీ, అమర్ చిత్రకథ అని ఒక మూవీ, అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే. సో మైమ్స్లో కూడా మీకు ఉస్తాద్ బిస్మిల్లా అవార్డు వచ్చింది, నాటక కామెడీ అవార్డు. సో ఆ అవార్డు అనేది చాలా ప్రెస్టీజ్ అవార్డు కదా, సో అది దేనికి వచ్చింది? 2007లో అబ్దుల్ కలాం గారు యంగ్స్టర్స్ కూడా ఇచ్చేసి ఎంకరేజ్ చేయాలి ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, థియేటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఒక అవార్డుని క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా పద్మవిభూషణ్, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ ఎట్లా ఉంటాయో దాని తర్వాత సంగీత నాటక అకాడమీ, దాని తర్వాత బిస్మిల్లా ఖాన్ అవార్డు. సో బిస్మిల్లా ఖాన్ అవార్డు యువ పురస్కారం అనేది వారు ఇంట్రడ్యూస్ చేసినారు. సో మైమ్ రంగులో నాకు మొదట్లో నా నుంచే స్టార్ట్ అయింది. దట్ ఈస్ మొదటి నుంచి 2007లో వారు ఇంట్రడ్యూస్ చేసినారు, ఆ నుంచి నాదే మొదటి నేమ్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా అందుకోవడం చాలా ఆనందం. సో నేషనల్ వైజ్గా గుర్తింపు కదా. సో నేషనల్ షోస్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్రాన్స్ కానీ ప్యారిస్ కానీ చేస్తున్నప్పుడు, సో అక్కడ ఎలా ఉండేది సార్? అక్కడ ఆడియన్స్ నుంచి ప్రపంచంలో ఎవరైనా ఆడియన్స్ కళను ఆస్వాదించే వాళ్ళు అందరూ గొప్పగానే ఉంటారు. సో యూ వెరీ అప్రిషియేట్ చేస్తారండి, చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా దాదాపు అక్కడ కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. ఇక్కడ మన ఆడిటోరియంస్ అంత గొప్పగా ఉన్న ఆడిటోరియంల సంఖ్య తక్కువ. సో ఇక్కడ ఉండేటువంటి వేరు, అక్కడ వేరు, అంతే. ఓకే, చాలా గొప్ప రెస్పాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.